అందరికీ నమస్కారం. సుమ, ఝాన్సీ, ఉదయభాను వీళ్ళు ఎంత పాపులర్ యాంకర్సో టీవీతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అదేవిధంగా సిగ్నేచర్ స్టూడియో పేరుతో అంజలి చాలా చక్కటి ఇంటర్వ్యూల్ని ఎంతోమంది ప్రముఖులని చేస్తూ మనందరికీ అందిస్తూ ఉంటారు. అయితే అలాంటి అంజలి ఝాన్సీతో ఈ మధ్య జరిపిన ఒక ఇంటర్వ్యూ చూడడం తటస్థించింది. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు మీ అందరితోటి మాట్లాడాలనిపించింది. ఇద్దరూ కూడా వారి వారి రంగాల్లో చాలా ఉన్నతమైన స్థితికి చేరుకున్నారు, ఎంతో ఎత్తుకు చేరుకున్నారు. అయితే ఈ ప్రయాణంలో వాళ్ళకి దారిలో చాలా ముళ్ళు, రాళ్ళు లాంటి ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అన్నిటినీ అధిగమిస్తూ ఇద్దరూ కూడా వారి వారి రంగాల్లో చాలా ఎత్తుకి ఎదిగారనిపించింది నాకు ఇంటర్వ్యూని చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇద్దరూ కూడా తమ జీవితాల గురించి చక్కగా ఏ మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా అన్ని విషయాలు కూడా వ్యూయర్స్తో పంచుకుంటూ వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళ తాలూకా మాటలే మనకి వాళ్ళు చేసిన కృషిని తెలియజేస్తాయి. ఇద్దరిని చూస్తూ ఉంటే ఈ తరం అమ్మాయిలకి అంటే ఈ తరం స్త్రీలకి వాళ్ళిద్దరూ ప్రతినిధులా అనిపించింది. అంజలి ఒక ప్రశ్న వేసింది. ఉమెన్తో మాట్లాడేటప్పుడు మగవాళ్ళు మొహంలోకి కళ్ళలోకి చూసి మాట్లాడకుండా శరీరం వైపు చూసి మాట్లాడేటప్పుడు ఇది చాలా సహజంగా జనరల్గా తీసుకోవాలా, లేకపోతే అలా మాట్లాడడం తప్పు అని వాళ్ళని అలా ఎందుకు చూస్తున్నావు అని ప్రశ్నించాలా అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఝాన్సీ సమాధానం నిజంగా ఎంత చక్కగా ఉందంటే అది విని తీరాల్సిందే. తను చెప్తుంది చూసే చూపులు కాదు అక్కడ, ఆ చూపుల వెనక ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవాలి అని చెప్తూ, అలాంటి చూపులను ఎదుర్కొన్నప్పుడు పూర్వం వాటి నుంచి తప్పుకోవడానికి కానీ లేదా వాటిని ఎదుర్కోవడానికి కానీ మనం ఇంకొకరి సహాయం తీసుకునే వాళ్ళమి. చాలా సందర్భాల్లో జరిగింది తప్పు ఎవరిదైనా కూడా అమ్మాయిని బ్లేమ్ చేయడం అనేది జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు తల్లులు చాలా ప్రోగ్రెసివ్గా అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఎలాగా స్పందించాలి అనే విధంగా పెంచుతున్నారు అంటూ చాలా చక్కగా ఈ తరం పిల్లల గురించి కొన్ని ఉదాహరణలు ఇస్తూ ఎంతో చక్కటి సమాధానాన్ని ఇచ్చింది. అది నిజంగా ఆడపిల్లలందరూ తెలుసుకోవాల్సినవి. ఆ జవాబు అర్థం చేసుకున్న ఆడపిల్లలకి నిజంగా స్థైర్యం కలుగుతుంది అనడంలో ఏ రకమైన సందేహం లేదు. అలాగే చిన్నపిల్లలపై కూడా అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితుల్లో అలాంటి మానవ మృగాల మధ్యన మనం ఉన్నామా అనే మరో ప్రశ్నకి ఝాన్సీ చాలా చక్కటి సమాధానం ఇచ్చింది. మృగాలకి ఆడ మగ తేడా ఉండదు, మానవ మృగాలు మనం కూడా మృగజాతికి చెందిన వాళ్ళమే, మనలో ఓన్లీ పురుషులు మాత్రమే మృగాలు అనుకోవడానికి లేదు. నువ్వు అలాంటి అవకాశం ఎందుకు కల్పించావు? అలాంటి బట్టలు నువ్వు వేసుకోవడం వల్లనే కదా పురుషులకు నీ పట్ల అలాంటి దృష్టి కలిగింది అంటూ అమ్మాయిలని చాలా తక్కువ చేసి మాట్లాడడం లేదా విమర్శించడం చేసే ఆడమృగాల గురించి కూడా చెప్తూ తన అడిగిన ప్రశ్నకి దాన్ని 3 విభాగాలుగా చేసి చాలా చక్కగా విస్పష్టంగా ఏ విధమైన సందేహానికి తావు లేకుండా చాలా చక్కటి జవాబు ఇచ్చింది ఝాన్సీ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హెర్. అలాగే ఈ విషయంలోనే మరొకటి కూడా చెప్పింది. ఎప్పుడూ కూడా మనం అలా చెయ్యకూడదు, లేకపోతే ఇలాంటి తప్పు చేస్తే ఇలాంటి శిక్ష ఉంది అని భయపెడుతున్నామే తప్ప వాళ్ళకి కొన్ని అన్లెర్నింగ్ అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించి చెప్పింది. ఎందుకంటే శిక్ష గురించి పెడుతున్నామే తప్ప అలా చెయ్యకుండా ఉండడానికి కావలసిన మానసిక బలాన్ని ఆలోచన విధానాన్ని మనం అందించట్లేదు. కాబట్టి ఇప్పుడు నేరాలు జరుగుతున్నాయి. ఆ నేరాలను కప్పిపుచ్చడానికి
మరికొన్ని నేరాలు అదనంగా జరుగుతున్నాయి అంటూ చాలా చక్కగా వివరించి విశ్లేషణ చేసిందనమాట. ఇదంతా చూస్తూ ఉంటే చాలా హర్షణీయంగా అనిపించింది. వాళ్ళ ఆడపిల్లలు ఇంత ఓపెన్గా, ఇంత చక్కగా జరుగుతున్న సమస్యల గురించి విశ్లేషించడం అనేది నిజంగా వినడానికి వినచక్కగా ఉంది చెప్పాలంటే. ఆ మాటలు వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలి అనిపించింది. అయితే ఇంటర్వ్యూ అంతా నేనే చెప్పేస్తే మీకు వినడానికి ఆసక్తిగా ఉండదు కాబట్టి వాళ్ళిద్దరూ ఇంటర్వ్యూ చివరిలో ఒక ప్రకృతి ఒడిలో ఉన్న ఝాన్సీ ఇంటి గురించి, ఆ ఇల్లు కట్టే క్రమంలో తను తీసుకున్న పాత్ర, తన ఆసక్తి, దానికి సంబంధించిన రకరకాల వస్తువులు ఎక్కడి నుంచి సేకరించింది, ఎలాగ వాటన్నిటినీ కూడా కళాత్మకంగా తీర్చిదిద్దింది, ఇవన్నీ జనరల్ విషయాలు వాళ్ళు చాలా మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు సమకాలీన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపైన చాలా చక్కటి విశ్లేషణ చేశారు. చాలా చక్కటి ప్రశ్నలు, వాటికి అంతకు మించిన చక్కటి సమాధానాలతో ఇంటర్వ్యూ ఆద్యంతం సాగింది. ఇది చాలా చూడచక్కని ఇంటర్వ్యూ అని చెప్పక తప్పదు. మీరు కూడా చూడండి. మీ ఆలోచన విధానానికి అవి ఎంతవరకు ఉపయోగపడతాయి, అవి మన పిల్లలకి ఎంతవరకు మనం అందించగలుగుతాము, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎదుర్కోవడంలో వాళ్ళకి మనం ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తాము అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిందిగా కోరుతూ విరమిస్తున్నాను. నమస్తే. ఈ వీడియో చివర ఝాన్సీ అంజలి ఇంటర్వ్యూ తాలూకా లింక్ ఇస్తాను. అయినా యూట్యూబ్ చూసే వాళ్ళకి లేటెస్ట్ ఇంటర్వ్యూ, ఝాన్సీ లేటెస్ట్ ఇంటర్వ్యూ అని కొడితే వెంటనే కనిపిస్తుంది. అయినా కూడా నేను లింక్ ఇస్తాను. వీలైనప్పుడు ఒకసారి చూసి మీరు కూడా ఆలోచించండి. ఉంటాను.